హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గేమ్ చేంజర్ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ గురించి లిటరల్‌గా డీప్‌గా మాట్లాడుకుందాం. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసిందో సినిమా గురించి కూడా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అండ్ ముందుగా ఫస్ట్ టాపిక్‌లోకి ఎంటర్ అవుదాం. అండ్ ముందుగా మాట్లాడుకున్నట్లయితే మన గేమ్ చేంజర్ నుండి 'ఎస్‌జే సూర్య' గారిది, 'రామ్ చరణ్' గారిది పోస్టర్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ పోస్టర్ చూస్తే లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళిద్దరిని చూస్తుంటే నువ్వా నేనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇదే 'ఎస్‌జే సూర్య' అండ్ 'నాని' గారిది 'సరిపోదా శనివారం' మూవీలో కూడా సేమ్ వాళ్ళిద్దరికీ సేమ్ పోజెసే ఇచ్చారు. సేమ్ అలా చూసుకున్నట్లు. అండ్ 'ఎస్‌జే సూర్య' గారు కూడా ఈ మధ్యన చాలా పాపులర్ విలన్‌గా మారిపోతున్నారు. అండ్ ఈ గేమ్ చేంజర్ తర్వాత అతని రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళబోతుందని అర్థమవుతుంది. అండ్ డీప్‌గా ఇప్పుడు గేమ్ చేంజర్ నుండి వచ్చే అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ నిన్నే మన 'దిల్ రాజు' గారి బర్త్‌డే సందర్భంగా గేమ్ చేంజర్ నుండి 'దోప్' సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 'రామ్ చరణ్' గారు కూడా 'బిగ్ బాస్‌కి' వెళ్లి గేమ్ చేంజర్ గురించి మామూలుగా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఫాదర్ క్యారెక్టర్ అండ్ సన్ రోల్ అండ్ 'రామ్ చరణ్' గారే చేయడం జరుగుతుందంట. అండ్ ఈ మూవీలో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి 'శంకర్' గారి డైరెక్షన్‌లో వస్తుంది కాబట్టి హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీ మీద. అండ్ గేమ్ చేంజర్ మీద హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆడియన్స్ విపరీతంగా పెట్టుకున్నారు. అండ్ 'త్రిబుల్ ఆర్' తర్వాత 'రామ్ చరణ్' గారు చేస్తున్న సింగిల్ మూవీ కదా ఇది. అండ్ 'రామ్ చరణ్' గారు కూడా 'బిగ్ బాస్‌లో' మూవీని ఒక రేంజ్‌లో ప్రమోట్ చేశారనే చెప్పాలి. అండ్ 'గంగవ్వ' కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. అండ్ చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో జనవరి 10న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అండ్ యూఎస్ఏలో కూడా టికెట్స్ కూడా బుకింగ్స్ వదిలేసారు మనకి. అండ్ సాంగ్స్ ట్యూన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తమన్ గారు కూడా మంచి మంచి మ్యూజిక్స్‌ని తమనేం తక్కువ కాదు. చాలా మంచి మ్యూజిక్స్‌ని మనకి అందజేయడం జరిగింది. అండ్ 'రేసు గుర్రం' అండ్ మాట్లాడుకున్నట్లయితే 'అల వైకుంఠపురం' అండ్ 'గుంటూరు కారం' అండ్ 'కుచ్చిని మడతపెట్టి' సాంగ్ అయితే లాస్ట్ సంక్రాంతికైతే మామూలుగా వైరల్‌గా మారలేదు. అండ్ తమన్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టరే. అండ్ 'డీఎస్‌పీ' అండ్ తమన్ వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే మెల్లిగా సాంగ్స్ ఎక్కుతాయి. అండ్ 'డీఎస్‌పీ' మన 'పుష్ప' సాంగ్స్‌కి ఎలా అదరగొట్టాడో తమన్ దానికంటే 1000 రెట్లు అదరగొట్టగలడనే కాన్ఫిడెన్స్‌తో అండ్ వచ్చిన ప్రతి సాంగ్ చాలా బాగుంది. గేమ్ చేంజర్ నుండి 'రా మచ్చా మచ్చా' 'హైనానా హొయనానా' ఏదో సాంగ్ ఉంది కదా! అదొకటి అండ్ నెక్స్ట్ మొన్న రిలీజ్ అయిన 'దోప్' సాంగ్ ఒకటి అండ్ ఇలా చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ అండ్ మల్టిపుల్ ఫ్లేవర్స్‌తోని రీమిక్స్ అయ్యి సాంగ్స్ కూడా చాలా ప్యూర్‌గా వినడానికి వినసొంపుగా ఉన్నాయి. ఇంక థియేటర్‌లో వింటే ఆ ఫీల్ వేరేలా ఉంటుందనమాట. అండ్ గేమ్ చేంజర్ నుండి మనం పర్టిక్యులర్‌గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇది 'రామ్ చరణ్' గారి 'త్రిబుల్ ఆర్' తర్వాత వస్తున్న సింగిల్ మూవీ అండ్ 'శంకర్' గారి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ. 'దిల్ రాజు' గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీని. ఈ మూవీ ఈ ముగ్గురు యాడ్ అవ్వడం వల్ల ఒక ఒక రేంజ్‌లో ఉంది ఇప్పుడు మూవీ. అండ్ మూవీకి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ యాక్టర్స్ ఉన్నారు మూవీలో. అండ్ 'ఆర్‌కే బీచ్‌లో' కూడా హ్యూజ్ షెడ్యూల్స్ జరిగాయి. మన 'ఆర్‌కే బీచ్‌లో' కూడా హ్యూజ్ షెడ్యూల్స్ జరిగాయి వైజాగ్‌లో. అండ్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ పొలిటికల్ డ్రామాని 'శంకర్' గారు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఈ పొలిటికల్ ఆయన ఫ్యూబ్యాక్ చూసుకున్నట్లయితే 'భారతీయుడు', 'అపరిచితుడు', 'రోబో' ఇలా మల్టిపుల్ ఫిలిమ్స్‌తోని ఆయన అదరగొట్టాడనే చెప్పాలి. అండ్ ఇంకా ఈ గేమ్ చేంజర్‌తోని మనకి ఎలాంటి థ్రిల్ ఇస్తారో, ఎలాంటి వైబ్ ఇస్తారో, ఎలాంటి ఎంటర్‌టైన్ చేస్తారో మనం ఇక 'శంకర్' గారికే వదిలేయాలి అది మనం. 'శంకర్' గారైతే నెక్స్ట్ లెవెల్‌లో ఆడియన్స్‌ని క్యాచ్ చేయడానికి ప్రిపేర్‌గా ఉన్నారని అర్థమవుతుంది. అండ్ అది ఈ పోస్టర్స్ గురించి లిటరల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఊచకోతే అసల. ఆ 'ఎస్‌జే సూర్య' గారు, 'రామ్ చరణ్' గారు పక్క పక్కన నించుంటే హ్మ్. అండ్ 'రామ్ చరణ్' చూసుకున్నట్లయితే మనకు స్టోరీ ఈజీగా తెలిసిపోతుంది. అండ్ వాళ్ళ ఫాదరు సీఎంగా పోటీ చేస్తే వాళ్ళ ఫాదర్‌ని ఎవరో చంపేస్తే తర్వాత అదేదో క్లమ్జీగా స్టోరీ అయ్యి తర్వాత 'రామ్ చరణ్' గారు చదివి నార్మల్‌గా ఉన్న 'రామ్ చరణ్' గారు చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అండ్ విలన్లందరిని అడ్డుకొని నెక్స్ట్ లెవెల్‌కి ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ 'రామ్ చరణ్' గారు కూడా ఇలాంటి జోనర్‌ని అసలు పొలిటికల్ డ్రామా జోనర్‌ని అసలు 'రామ్ చరణ్' గారు టచ్ చేయలేదు. అండ్ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే లిటరల్‌గా
100కి 100% సినిమా కరెక్ట్‌గా తీస్తే సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ అవ్వబోతుంది. 'దిల్ రాజు' గారు కూడా ఈ గేమ్ చేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి అండ్ వీళ్ళ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ 2 మూవీస్‌ని 'దిల్ రాజు' గారు కూడా ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్‌ని ముందు మెచ్చుకోవాలి. ఎందుకంటే సింగిల్ లైన్ ఆర్డర్‌లో 3, 4 సినిమాలు ఆయనవే ఉంటాయి ఇప్పుడు సంక్రాంతికి. ఆయనవి చూసుకున్నట్లయితే 2 సినిమాలు ఇప్పుడున్నాయి 'గేమ్ చేంజర్' అండ్ ఇది. అండ్ 2 సంక్రాంతికి దించడం జరుగుతుంది. అండ్ చూడాలి హ్యూజ్ ఇంపాక్ట్ ఏదిస్తదో. సంక్రాంతికి అంటే మాక్సిమం మన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు ఈళ్ళ సినిమాలే చాలా ఎక్కువుంటాయి. అండ్ దాంతో పాటు 'రామ్ చరణ్' గారిది రిలీజ్ అవ్వబోతుంది. 'రామ్ చరణ్' గారిది లిటరల్‌గా 2019లో అనుకుంటా 'వినయ విధేయ రామ' రిలీజ్ అయింది అంతే. దాంతో పాటు ఆయన ఇంకే ఫిల్మ్స్ రిలీజ్ చేయలేదు. అండ్ డైరెక్ట్ ఫిల్మ్‌తో 2025లో జనవరి 10కే మనకి రాబోతున్నారు 'రామ్ చరణ్' గారు. అండ్ 'శంకర్' గారికి మాత్రం పక్కాగా కమ్‌బ్యాక్ మూవీ అవ్వబోతుంది ఇది. అండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను చెప్పడానికి మీకు రెడీగా ఉన్నాను. అండ్ దట్స్ ఇట్ టుడే వీడియోస్ గైస్. అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్త క్రియేటర్‌ని. నన్ను సపోర్ట్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.